2028లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అంటూ మరోసారి అన్నారు కేటీఆర్. పార్టీలోని అనైక్యత వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామన్నారు కేటీఆర్. కలిసికట్టుగా ఉంటే గెలుపు మనదే అంటున్నారు ఆయన. సీఎం రేవంత్ బీసీలను తడిగుడ్డతో గొంతు కోసేశారన్నారు కేటీఆర్. బీసీ రిజర్వేషన్స్ విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని ప్రచారం చేసిన రేవంత్ ఇప్పుడు తాను ఇస్తున్నది 17% అంటూ విమర్శించారు. ఏ ఊర్లో అయినా 10 మంది గుమిగూడితే ఒక పెళ్ళైనా ఒక సావైనా పండుగ అయినా ఒక 10 మంది దోస్తులో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం వాళ్ళు ఒక్కటే మాట నడుస్తున్నది, తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రా భయ్, ఎట్లన్నా చేసి అస్సలు ఎలక్షన్ మాత్రం 2028లో ఉంటుంది బరాబర్. అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి, తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకటి అనుకుంటారు, గుద్దుకుంటారు, ఒక నంగిలాగా ఇంకోటి చెప్పేస్తాడు. ఆఖరికి మనం ఏం లేకుండా మనం కలిసి కట్టుకుంటే చాలు. మన ఓటమికి కారణం అనైక్యత, మన ఓటమికి కారణం ఐకమత్యం లేకపోవడం, మన ఓటమికి కారణం మనం కలిసికట్టుగా నడవకపోవడం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఉండే బీసీలో. మరి ఇలా ఎంత ఉన్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో? చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17. ఒకరోజు జీవో ఇచ్చిన అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనను బుద్ధి చెప్తారా? కల్వకుర్తి తాలూకాలా చెప్పరా? మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా. హైదరాబాద్లో ఇల్లు కడదామంటే జాగలేదు, ప్రభుత్వ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కడదామంటే జాగలేవు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగలేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటిని వచ్చి హైదరా కొట్టేస్తారు. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగలేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసి చేస్తున్నాడు. 9300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొక్క తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము.